అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరంతా 2024 నుంచి ఏదో ఒక కొత్త అలవాటు చేసుకుందామని, మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ని ఈ సంవత్సరం నుంచి చెరిపేద్దామని కొత్త సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్స్ తో ఉండుంటారు. బట్ ఎన్ని సంవత్సరాలు మారినా మనలో ఎన్ని చేంజెస్ వచ్చినా ప్రతి సంవత్సరం మనతో పాటు ఉండేది సినిమా. ప్రతి నెల ప్రతి వారం ఎన్ని సంవత్సరాలు మారినా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది సినిమా. 2024 లో కూడా మన స్టార్ హీరోస్ అందరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ మాట్లాడుకోవడానికి ఈ రోజు నుంచి మనకి సంవత్సరం టైం ఉంది. బట్ ఈ రోజుతో స్టార్ట్ అయిన జనవరిలో ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, జనవరిలో పెద్ద ఫెస్టివల్ అయిన సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, జనవరి మంత్ మొత్తంలో 10కి పైగా సినిమాలు వస్తున్నాయి. ఆ 10 సినిమాల్లో సంక్రాంతి ఫెస్టివల్ కి 6 సినిమాలు వస్తున్నాయి. మన తెలుగు ప్రొడ్యూసర్స్ అందరికి మైండ్ పోయి 6 సినిమాల్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లున్నారు. ఎక్కువ స్క్రీన్స్ అండ్ ఎక్కువ థియేటర్స్ ఉన్న పెద్ద పెద్ద సిటీస్ కి అయితే ఓకే, కానీ 6 సినిమాలు అంటే ఏ సినిమాని ఎన్ని స్క్రీన్స్ కి ఇస్తారు, అసలు అన్ని సినిమాల్ని ఒకే వీక్ లో థియేటర్ లో ఎలా ఆడిస్తారు, అసలు ఎందుకు వీళ్ళు ఇన్ని సినిమాలు వస్తున్నాయని తెలిసి కూడా తగ్గకుండా సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు జనవరి మంత్ లో ఎన్ని మూవీస్ వస్తున్నాయి, ఆ మూవీస్ లో సంక్రాంతికి ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయని జనవరి మంత్ రిలీజెస్ తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. ముందు ఈ మంత్ రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత ఆ టాపిక్ మాట్లాడదాం. ఈ మంత్ సెకండ్ ఫ్రైడే జనవరి 12th ఒక పెద్ద మూవీ రిలీజ్ తో ఇయర్ స్టార్ట్ అవబోతుంది. జనవరి 12th 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 1 గుంటూరు కారం. తెలుగు ఆడియన్స్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన అతడు కలేజా ఇలా త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో మూవీ వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఇంత లేట్ గా వీళ్ళిద్దరూ మళ్ళీ సినిమా తీయడానికి వీళ్ళ ప్రీవియస్ మూవీ రిజల్ట్ కారణమేమో, కానీ ఈసారి మహేష్ బాబు గారు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా పడుతుంది. అలా వైకుంఠపురం నుంచి త్రివిక్రమ్ గారు కూడా చాలా గ్యాప్ తీసుకున్న మధ్యలో చాలా మూవీస్ కి డైలాగ్ స్టోరీ రాశారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన పవన్ కళ్యాణ్ గారి మూవీసే తీసుకున్నాం. ఆ మూవీస్ లో త్రివిక్రమ్ గారు స్టోరీపై వర్క్ చేసే కంటే పవన్ కళ్యాణ్ గారి స్టార్ స్టేటస్ ని మైండ్ లో పెట్టుకుని డైలాగ్స్ కానీ స్టోరీ కానీ ఫ్యాన్స్ కోసమే ఉండాలన్నట్లు రాశారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు గారికి టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టేటస్ ని ఆయన రైటింగ్ లో మ్యాజిక్ వదిలేసి ఆయన స్టేటస్ ని వాడుకొని తీస్తారేమో అని మొన్నటి దాకా భయం ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీని మడతపెట్టి సాంగ్ చూసాక ఇంకొంచెం పెరిగిపోయింది. ఆయన స్టేటస్ కి యూట్యూబ్ లో డీజే సాంగ్ బీట్ ని వాడుకోవటం ఏంటో అసలు అర్థం కాలేదు. బట్ అయినా సరే త్రివిక్రమ్ గారు తీసిన నువ్వే నువ్వే నుంచి అలా వైకుంఠపురం దాకా అజ్ఞాతవాసి తీసేస్తే ఆయన మూవీస్, ఆయన రాసిన మాటలు, ఆయన తీసిన విధానం ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. అంతే గుంటూరు కారంతో కూడా సంక్రాంతికి ఒక మంచి సినిమా ఇస్తారని కోరుకుందాం. ఈ హిట్ మూవీలో యాక్ట్ చేసిన శ్రీలీల, మీనాక్షి చౌదరి కెరియర్ కి కూడా చాలా అవసరం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మూవీ జనవరి 12th రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 కెప్టెన్ మిల్లర్. రిలీజ్ డేట్ పై చాలా కన్ఫ్యూజన్స్ తో ఫైనల్ గా పొంగల్ రిలీజ్ అన్నారు. అండ్ రీసెంట్ గా అఫీషియల్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. 4 months బ్యాక్ రిలీజ్ చేసిన టీజర్ తో ఒక డైలాగ్ కూడా లేకుండా మూవీ పై హైప్ పెంచేశారు. ధనుష్ గారి లుక్స్ కానీ, మూవీలో విజువల్స్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా చాలా ఇంప్రెసిబుల్ గా ఉంది. అండ్ ఈ మూవీ స్టోరీ గనక సరిగ్గా పడితే ధనుష్ గారి పర్ఫార్మెన్స్ తో ఒక రేంజ్ హిట్ అవుతుంది సినిమా. ధనుష్ గారు, శివరాజ్ కుమార్ గారు, సందీప్ కిషన్ గారు యాక్ట్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్ కూడా జనవరి 12th రిలీజ్ అవుతుంది. నెంబర్ 3 హనుమాన్. ఆ కల్కి, జాంబీ రెడ్డి ఇలా డైరెక్ట్ చేసిన 3 సినిమాల్లో ప్రతిసారి ఒక కొత్త జానరాతో ట్రై చేస్తూ ఆయన మేకింగ్ తో మనందరినీ ఇంప్రెస్ చేస్తూ ఉంటారు ప్రశాంత్ వర్మ. అండ్ మళ్ళీ ఇప్పుడు తెలుగు నుంచి ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా హనుమాన్ మూవీతో వస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ గారు ఎంత కష్టపడ్డారో మూవీ అవుట్పుట్ కోసం మూవీని ఇంత డిలే చేయడంలో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ కష్టానికి తగినట్లే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ వర్మ గారు కూడా మూవీకి చాలా లాంగ్ లైఫ్ ఉంటుందని, చాలా రోజులు ఆడుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ కి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యాక చూద్దాం. ఈ మూవీ కూడా సేమ్ డేట్ జనవరి 12th రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే జనవరి 13th 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 4 ఈగల్. ఈ మూవీని రవితేజ గారు ఎప్పుడు విన్నారో, ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఎప్పుడు షూటింగ్ అయిపోయిందో ఎవరికి తెలియదు. 6 months బ్యాక్ సడన్ గా ఒక వీడియోతో మూవీని అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ కాదు, సినిమాటోగ్రాఫర్. చాలా మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా చేశారు కార్తిక్ ఘట్టంనేని. 2015 లో వచ్చిన సూర్య వర్సెస్ సూర్య మూవీతో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన, మళ్ళీ డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి చాలా మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గానే చేశారు. అండ్ కార్తికేయ 2 కి ఎడిటర్ కూడా కార్తిక్ ఘట్టంనేని. డిస్కో రాజా, ధమాకా మూవీకి సినిమాటోగ్రాఫర్ గా చేయటం వల్ల, రవితేజ గారితో వచ్చిన పరిచయం వల్లేమో ఆయనతో చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈగల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ట్రాక్ తర్వాత రవితేజ గారికి ఆ రేంజ్ సాలిడ్ హిట్ ఇప్పటిదాకా చూడలేదు. చూద్దాం ఈగల్ మూవీతో అయినా రవితేజ గారికి మళ్ళీ ఒక సాలిడ్ హిట్ పడుతుందా లేదా. ఈ మూవీని జనవరి 13th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5 సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కోలను తీసిన 2 మూవీస్ తో మనల్ని మంచిగానే ఇంప్రెస్ చేశారు. ఇప్పుడు వెంకటేష్ గారితో సైంధవ్ మూవీతో వస్తున్నారు. ఈ మూవీలో కూడా శైలేష్ గారి మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత యాంగ్రీగా ఉంటుందో సైంధవ్ లో దానికి మించి సైకోలా చూపిపోతున్నారు వెంకటేష్ గారిని. హిట్ 1 లో విక్రమ్, హిట్ 2 లో కేడీ లాంటి క్యారెక్టర్ మన వెంకటేష్ గారికి కూడా పడితే పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేస్తారు. మరి కూల్ గా ఉండే సైకోని ఎలా కదిలిచ్చారు, మళ్ళీ ఎందుకు యాక్షన్ లోకి దిగారు, అసలు మూవీలో వెంకటేష్ గారికి సైకో అనే పేరు ఎలా వచ్చిందో తెలియాలంటే జనవరి 13th మూవీ చూడాల్సింది. అండ్ వెంకటేష్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు ఆల్ ఎగరేసుకుంటే సినిమా వెంకటేష్ గారి దగ్గర నుంచి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది. పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తున్న ఈ మూవీతో శైలేష్ గారు తెలుగు ఆడియన్స్ కి వెంకటేష్ గారి ఫ్యాన్స్ కున్న కోరిక తీరుస్తారో లేదో చూద్దాం. 5 మూవీసే వచ్చాయి. ఇంకా పొంగల్ కి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటారా? నా సామిరంగా లాల్ సలాం, ఏలియన్, ఫ్యామిలీ స్టార్ ఈ 4 మూవీస్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బట్ ఏ మూవీ పర్టికులర్ డేట్ ని ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీస్ లో లాల్ సలాం అయితే సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు. ఇక నా సామిరంగా ఏలియన్, ఫ్యామిలీ స్టార్ ఈ మూవీస్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ సంక్రాంతికి కన్ఫర్మ్ గా రిలీజ్ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసి సంక్రాంతికి కొన్ని రోజులే ఉందనగా న్యూ డేట్ అనౌన్స్ చేయకుండా, అందరికీ తెలిసేలా పోస్ట్ పోన్ అని అనౌన్స్ కూడా చేయకుండా ఏమీ తెలియనట్లు కామ్ అయిపోయారు ఫ్యామిలీ స్టార్ టీమ్. ఫ్యామిలీ స్టార్ అయితే సంక్రాంతికి పోస్ట్ పోన్. నా
నాగార్జున గారు చాలా మూవీస్ కి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన విజయ్ బిన్నీని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ అల్ల నరేష్ గారు రాజ్ తరుణ్ గారితో ఈసారైనా మంచి హిట్ కొట్టడానికి వస్తున్న నా సామిరంగా మూవీ అనౌన్స్ చేసినట్లే సంక్రాంతికి జనవరి 14th రిలీజ్ చేస్తున్నట్లు 2 days బ్యాక్ అనౌన్స్ చేశారు. మరి చూద్దాం ఈసారి పండక్కి నా సామిరంగా అన్న వీళ్ళ మూవీ పండక్కి ఏ రేంజ్ హిట్ అవుతుందో. అండ్ శివకార్తికేయన్ గారి ఏలియన్ మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ అన్నారు. అసలు ఈ మూవీని ఎప్పుడు అనౌన్స్ చేశారో తెలుసా? 2016 లో 7 years లాంగ్ గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు మూవీని. బట్ ఇప్పుడు కూడా పొంగల్ రిలీజ్ అన్నారు కానీ రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదా, ఫిక్స్ అయ్యి కూడా చెప్పట్లేదా కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇలా తమిళ నుంచి తెలుగులో కూడా పొంగల్కి వస్తున్న మూవీస్ లాల్ సలాం, కెప్టెన్ మిల్లర్, ఏలియన్ అనుకున్నాం. బట్ వాటిలో కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ అవ్వట్లేదంట. ఇక్కడ సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ కావడంతో స్క్రీన్స్ అడ్జస్ట్ కాక తెలుగు రిలీజ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. లాల్ సలాం మూవీ పోస్ట్ పోన్ అంటున్నారు. ఏలియన్ మూవీ 7 ఏళ్ల నుంచి రిలీజ్ అవ్వడానికి కింద మీద పడుతుంది. ఇలాంటి పొజిషన్ లో రిలీజ్ అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఇంకా డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఈ సంక్రాంతికి తమిళ మూవీస్ మన దగ్గర రిలీజ్ అవుతాయనే ఆలోచనే మర్చిపోండి. ఒకవేళ రిలీజ్ అయ్యి ఆ సినిమాలు బాగుంటే మన లక్ అనుకుందాం. ఇలా ఇప్పుడు నేను చెప్తున్న మూవీస్ లో సంక్రాంతికి డేట్ కన్ఫర్మ్ చేసుకుని వస్తున్న మూవీ నా సామిరంగా ఒక్కటే. నా సామిరంగా మూవీతో 6 మూవీస్ కంప్లీట్ అయ్యాయి. జనవరి 25th 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 7 ఫైటర్. హృతిక్ రోషన్ గారు, దీపికా పడుకోని గారు లీడ్స్ గా, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై బాలీవుడ్ లో చాలా హైప్ ఉంది. పఠాన్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న మూవీ కావటం, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ బ్యాంగ్ బ్యాంగ్ వార్ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాని సెలబ్రేట్ చేయడానికి బాలీవుడ్ ఆడియన్స్ రెడీగా ఉన్నారు. చూద్దాం వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ లాగే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా. ఈ మూవీని రిపబ్లిక్ డే స్పెషల్ గా ఒక రోజు ముందే 25th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8 ప్రతినిధి 2. చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ గారు తీస్తున్న మూవీ. చాలా రోజుల ముందు జనవరి 25th అనౌన్స్ చేశారు. షూటింగ్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది. మరి ఆ డేట్ కి రిలీజ్ చేయగలరా లేదా అని అప్డేట్ లేదు. చెప్పిన డేట్ కి రిలీజ్ అయితే ప్రతినిధి 2 కూడా జనవరి 25th రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఫ్రైడే రిపబ్లిక్ డే కి ఒక్క సినిమా రిలీజ్ ఉంది. నెంబర్ 9 తంగలాన్. విక్రమ్ గారు, మాలవిక మోహన్ గారు లీడ్స్ గా, రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ. రంజిత్ అంటే ఎవరో కాదు, కబాలి, కాలా, సారపట్ట మూవీస్ తీసిన అంటే చాలా మూవీస్ తీశారు. మన తెలుగులో వచ్చిన మూవీస్ ఈ 3. ఆయన ఈసారి విక్రమ్ గారితో పెద్దగానే ప్లాన్ చేసినట్లున్నారు. మూవీ టీజర్ తో ఒక్కసారిగా అటు తమిళనాడులో ఇటు తెలుగు స్టేట్స్ లో బ్లాస్ట్ బెల్చారు. వాళ్ళ మేకింగ్, విక్రమ్ గారి లుక్స్, జీవి ప్రకాష్ బీజియం, విక్రమ్ గారికి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి వస్తున్న మూవీలా పుష్కలంగా ఉంది తంగలాన్. డైరెక్టర్ ఈ మూవీ తీయడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ విక్రమ్ గారి కష్టం స్క్రీన్స్ పై అందరికీ కనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరి కష్టంతో జనవరి 26th తంగలాన్ ఆడియన్స్ ని ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందో చూద్దాం. ఇవి జనవరి మంత్ లో రిలీజ్ అవుతున్న మూవీస్. అండ్ ఈ మంత్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ లో ఏ మూవీనైనా మిస్ చేసి ఉంటే కామెంట్ లో చెప్పండి, అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా మొత్తం 5 మూవీస్ వస్తున్నాయి. ఆ 5 మూవీస్ కి స్క్రీన్స్ ఎలా ఇస్తారు? ఒకవేళ ఇచ్చినా జనం ఏ సినిమా చూస్తారు? చూసిన 2 మూవీస్ కి కలెక్షన్స్ వస్తే మిగతా మూవీస్ పరిస్థితి ఏంటి? సరే తమిళ మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతాయో లేదో క్లారిటీ లేదు. ఆ మూవీస్ ని తీసేద్దాం. గుంటూరు కారం, హనుమాన్ ఈ 2 మూవీస్ ని మనం ఏం అనడానికి లేదు. బికాస్ సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకున్న ఫస్ట్ మూవీ హనుమాన్. జనవరి 12th రిలీజ్ అని ఏ పెద్ద మూవీ డేట్ అనౌన్స్ చేయకముందే హనుమాన్ టీం వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. ఫెస్టివల్ కి ఒక పెద్ద మూవీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మహేష్ బాబు గారి గుంటూరు కారం ఆ డేట్ కి రావడం పర్ఫెక్ట్. ఇక ఈగల్, నా సామిరంగా, సైంధవ్ ఈ 3 మూవీస్ ఆ డేట్ కి ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయని తెలిసి కూడా ఆ డేట్ కి ఎందుకు అనౌన్స్ చేశారో వాళ్ళకే తెలియదు. నాగార్జున గారు లాస్ట్ టైం బంగారు రాజు లక్కీగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసారని ఈ మూవీని కూడా అంతే చూసేస్తారని రిలీజ్ చేస్తున్నట్లున్నారు. సైంధవ్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్స్ తో ఇప్పటికే డీల్ అంతా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని డేట్ అక్కడ ఇక్కడ మార్చడం చాలా కష్టం. ఇక ఈగల్ సినిమా రవితేజ గారు ఇయర్ కి 3-4 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేయాలని బలవంతంగా రిలీజ్ చేస్తున్నట్లుంది. అసలు ఇన్ని సినిమాలకి కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయని ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి గుంటూరు కారం, హనుమాన్ మూవీ చూసేసిన వాళ్ళంతా మిగతా మూవీస్ లో ఏదో ఒక మూవీని పిక్ చేసుకుని చూస్తారేమో, కలెక్షన్స్ ఎలా అయినా వచ్చేస్తాయనే ఆలోచనతో చేస్తున్నట్లున్నారు. అంతా గుంటూరు కారం చూసేశాక వాళ్ళ మూవీసే చూస్తారనే భ్రమలో ఉన్నట్టున్నారు. ఈ సంక్రాంతికి మాత్రం కలెక్షన్స్ విషయంలో చాలా క్లాష్ జరుగుతుంది. మరి ఎన్ని కన్ఫ్యూజన్స్ తో సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాల పరిస్థితి ఏంటో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇవి జనవరి మంత్ లో రిలీజ్ అవుతున్న 9 సినిమాలు. అండ్ ఈ సినిమాల్లో మీరే సినిమాలను చూడడానికి వెయిట్ చేస్తున్నారో, ఏ మూవీస్ జనవరిలో మనందరినీ ఇంప్రెస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్ ని సెట్ చేస్తాయో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని డైలీ పెట్టే వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఇలాంటి మరిన్ని కబుర్లతో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.